అది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, మనతో మస్తాన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో మీరేం చెప్తారు మస్తాన్ రావు గారు? ఇప్పుడు కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు కూడా మనతో ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడారు, మీరు విన్నారు. వారి లోపల ఒక ఆవేదన ఉంది, ఒక బాధ ఉంది, లోపల అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ వారు ఇవన్నీ మాకు సహజమేలండి, మేమంతా ఏదో సర్దుకొని పోతాము అన్న రీతిలో చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు పిఠాపురంలో ఇందాక మొత్తం జరిగిందంటే అన్ని ఛానల్స్ లో చూసాం. టోటల్ గా చూస్తే ఏంటంటే వర్మ గారిని కంట్రోల్ చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాబట్టి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో వాయినాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కుతానని చెప్పి తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి ఆయన అసెంబ్లీకి రానియకుండా, అంటే దాదాపుగా రానియకుండా పరిస్థితి కదా గెలిచినా కూడా. సో అలాంటి పరిస్థితి తెచ్చిన వ్యక్తి ఏమో పవన్ కళ్యాణ్. అంత శక్తివంతుడిని బలహీనం చేసే కార్యక్రమాలకు జరుగుతున్నాయి వర్మ గారి రూపంలో అంటూ అనేది ఎటువంటి సందేహం లేదు. ఇందాక ఆయన తుమ్మల బాబు గారు ఏదో కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ మీరు అడుగుతా ఉంటే ప్రశ్నలు నిజానికి ఆయన మొత్తం ఆన్సర్ చూస్తే ఆయన ఆవేదన మామూలుగా లేదు. అక్కడ వర్మ గారిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతారనే ఒక ఇది ఉంది. ఆయన ఏదో ఇద్దరు టీ కప్పులో తుఫాన్ అంటున్నారు, అన్నదమ్ములు అంటున్నారు, అవన్నీ. కానీ అవన్నీ కొద్దిగా పనులు కావు అక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే. నేను ఒకటి చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారు మొదట గెలిచిన తర్వాత పిఠాపురంలో ఒక 3-4 నెలలు 5 నెలలు అయిన తర్వాత వర్మ గారు ఆయన యొక్క రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు నేనేమంటానంటే వర్మ గారు అనే వ్యక్తి మొన్న ఎమ్మెల్యేనా, మొన్న రీసెంట్ ఎమ్మెల్యే కాదుగా, తాజా మాజీ ఎమ్మెల్యేనా? 2014 ఎమ్మెల్యే అయినా, 2014, 19 కూడా కాదు, 14 ఎమ్మెల్యే అయినా. అదే సార్ నేను అనేది, మొన్న పెన్నెం దొరబాబు గారు అవును అవును. మరి ఆయన ఏదో ఆయన గెలిపించాడు దగ్గర ఉండంటారేంటి పవన్ కళ్యాణ్? ఆయన ఓడిపోయాడు కదా. అవును, ఓడిపోలేదా? ఓడిపోయారు కదా. వర్మ అనే వ్యక్తి ఓడిపోయాడా లేదా పెన్నెం దొరబాబు గారి మీద? అవును, ఓడిపోయారు 19లో. మరి ఆ విషయాన్ని ఎవరు మాట్లాడరేంది? ఆయన ఏదో అక్కడ కింగు లేకపోతే ఇంకేదో ఆయన తప్పితే ఇంకెవరు లేరు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు, ఎటు కుదిరితే. ఇప్పుడు మైలవరంలో కృష్ణప్రసాద్ గారు గెలిచారండి మొన్న. దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఆయన సీట్ త్యాగం చేశారు. ఆ దేవినేని ఉమా గారు వచ్చి పొద్దుగూలు కూర్చుంటున్నారా అక్కడ కృష్ణప్రసాద్ గారి దగ్గర? కూర్చుంటున్నారా? లేదు కదా. నేననేది ఏంటంటే అసలు వర్మ గారిని అంత హైలైట్ చేయడం ఏంటి? ఆయన నుండి నేను 70,000 గెలిపించాను అని చెప్తే అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదా. అందులో తెలుగుదేశం పార్టీ కూడా కొద్దిగా ద్వంద్వ ప్రమాణాలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆయనకు మొన్నే ఉపాధ్యక్షుడు కూడా ఇచ్చారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ఇచ్చారు. అవును, అంటే ఆయన ఒక పక్కన ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా. దానిలో ఎటువంటి సందేహం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి చూస్తే మొట్టమొదటిగా 6 నెలలు అవగానే ఆయన మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం క్షీణించిందని చెప్పేసి పర్యటన చేశాడు ఆయన ఫస్ట్. అంటే పవన్ కళ్యాణ్ ఏదో పట్టించుకోవట్లేదు, నేను తెలుగుదేశం పార్టీ దగ్గర పట్టించుకుంటున్నాననే చేశారు. ఆ తర్వాత కొద్దిగా ఇక్కడి నుంచి చిన్న వార్నింగ్లు వెళ్తుంటే ఆపేశారు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల. ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వనప్పుడు కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు, సొంతంగా గెలిస్తేనే గౌరవం ఉంటుంది కానీ లేకపోతే గౌరవం ఉండదని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటి? సోషల్ ప్లానెట్ అనే సంస్థ చేసిందని, నాదేం కాదని చేసిన 1 గంటకి తీసేశారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య చూస్తే మన కాకినాడ జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలే బలం, ప్రజల్లో నేనున్నాను, సో పవన్ కళ్యాణ్ ఏముందన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. మొన్న యువగళం సందర్భంగా చూస్తేనేమో వార్షికోత్సవం జరిగింది యువగళం. అసలు లోకేష్ గారి వల్లే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారన్నట్టుగా ఆయన చెప్పాడు. అదొకటి. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అని ఒక ప్రోగ్రాం జరిగింది ఒక 4 రోజుల క్రితం. దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నదేశారండి, చిన్నది కొద్దిగా. ఆ చిన్నదేశారని ఆ రోజు కూడా ఆయన ఇదే యాగి చేశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు మొన్న మధ్య చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడన్నట్టుగా నానా అడవులు చేశారు. వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అబ్బాయి, ఈయన కలిసి విస్తృతంగా పర్యటించారు. సో నేననేది ఏంటంటే ఇప్పుడు చూస్తేనేమో ఆయన చెప్పారు ఇందాక తుమ్మల బాబు గారు ఏమన్నారు, లోపలంతా కూడా ప్రోటోకాల్ పాటించాము, బయట ఆహ్వానించే ఫ్లెక్సీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, లోపల ఫోటో ఉందని చెప్పారు. లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అని. నేను చెప్పిన 7 అంశాల్లో అసలు ప్రోటోకాల్ చూస్తే అసలు వర్మ ఎవరు? వర్మ గారి ప్రోటోకాల్ ఏంటి అసలు? అక్కడ ఆయన ఉన్న అధికార కార్యక్రమం, అసలు ఆయన ఎందుకు ఇన్వైట్ చేయాలి? అధికారిక కార్యక్రమం కదా అది.
వర్మ అనే అతను తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జి. అసలు ప్రోటోకాల్ గురించి అడగడానికి ఈయన ఎవరు అసలు? నేను ఒప్పుకోనంటాడు చంద్రబాబు నాయుడు గారు.